ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా యాతాలకుంట టన్నెల్ పనులు పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టన్నెల్ పనులు 12 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. 2016లోనే సీతారామ ప్రాజెక్టుని మంజూరు చేశామన్న ఆయన గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం జరిగిందన్నారు. యాతాలకుంట టన్నెల్ పూర్తయితే సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది అన్నారు. పంట కొనుగోళ్లు, రైతుల ఆందోళనలపై మంత్రి మాట్లాడారు. ఆ వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయి పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. సార్, ఈ టన్నెల్ యొక్క ఉద్దేశం ఏంది? దీని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది? ఇది సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన టన్నెల్. ఇది సత్తుపల్లి ట్రంక్ అంటాం. ఈ టన్నెల్ పూర్తయితేనే 2 నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకి నీళ్లు వెళ్తాయి. ఈ సంవత్సరం మాత్రం సత్తుపల్లి నియోజకవర్గానికి వెళ్తాయి, కొద్ది భాగం అశ్వరావుపేట, దమ్మపేట మండలానికి వెళ్తాయి, ఎమ్మెల్యే గారి ఊరి దగ్గర నుంచి. అది పూర్తి అయిపోతే ఒక కోర్టు కేసు ఉంది, అది అయిపోతే 4th పంప్ హౌస్కి నీళ్ళు వెళ్తాయి. నెక్స్ట్ ఇయర్ 4th పంప్ హౌస్ పూర్తి చేసి అశ్వరావుపేట నియోజకవర్గానికి కూడా నీళ్ళు వెళ్తాయి. ఈ 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. కావాల్సింది డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, జూలూరుపాటు టన్నెల్. జూలూరుపాటు టన్నెల్కి 1 ఇయర్ టార్గెట్ పెట్టాం. మళ్ళీ ఈ రోజు కల్లా జూలూరుపాటు టన్నెల్ పూర్తి చేస్తే పాలేరు రిజర్వాయర్కి నీళ్ళు వెళ్తాయి. పాలేరుకి వెళ్ళిన తర్వాత ఈ ఇల్లెందు నియోజకవర్గానికి కూడా వాళ్ళ యొక్క దీర్ఘకాలిక కోరిక, రోళ్లపాడులో శంకుస్థాపన చేశారు కాబట్టి మా కాన్స్టిట్యున్సీకి నీళ్లు కావాలంటున్నారు. ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి రెడీకి పెట్టమన్నారు. ఈ యొక్క జూలూరుపాటు టన్నెల్ పూర్తయిన తర్వాత ఇల్లెందు నియోజకవర్గానికి కూడా ఇంకొక లిఫ్ట్ పెట్టాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి జలాలతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలతో పాటు మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి భూభాగానికి కూడా నీళ్లు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందులో భాగంగానే హెడ్ వర్క్స్ నుంచి పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ టన్నెల్స్ పూర్తి అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీస్ కూడా సైమల్టేనియస్గా తీసుకోమని చెప్పి ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తి. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అసలుకి వరి కింద కాస్తుందో పైన కాస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పొలాలు కోసిన తర్వాత ధాన్యం రోడ్ల మీద ఆరబెట్టుకుంటారు. ధాన్యం ఆరబెట్టుకున్న తర్వాత తేమ శాతం తగ్గిన తర్వాత కాటాలు వేస్తాం. కాటాలు వేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ జరుగుద్ది. దీనికి తలాతోకా లేని వాళ్ళు వచ్చి యాత్రలో లేకపోతే పేపర్ ప్రకటనలు ఇస్తే అందుట్లో బీజేపీనను బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు ఈ పంటల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. వాళ్ళు ఛిద్రం చేసినటువంటి వ్యవస్థల యొక్క దౌర్భాగ్యం వల్లనే ఇవన్నీ డిలే అవుతున్నాయి. అయినా సరే అప్పైనా రైతులను ఆదుకోవాలని మీరే చూశారు. నిన్న క్యాబినెట్లో కూడా 3,000 కోట్లు మొక్కజొన్నలకిను, సన్ఫ్లవర్కి. అంతకుముందు 4,000 కోట్లు, ధాన్యానికి 22,000 కోట్లు. కాబట్టి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ప్రొక్యూర్మెంట్ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తలకాయ ఉంటే ఆ రాష్ట్రాలకు వెళ్ళి యాత్ర చేసి ఇక్కడికి రమ్మానంటే అప్పుడు సమాధానం చెప్తాం. సీతారామ ప్రాజెక్ట్ని ఈ ప్రభుత్వం అయ్యేలోనే పూర్తి చేస్తాం. ధాన్యం కొనుగోలు జాపి పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి తుమ్మల ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ అపరాధం, నారాయణ, TV9 ఖమ్మం.